ఫ్రెండ్స్ చూసారా, మనం కుశాల్ జ్యువెలర్లో తీసుకున్నాం కదా. ఇది అత్తమ్మకు పెట్టాను. బాగుందా? అత్తమ్మకి ఇది పెడితే ఫ్రీగా ఉండు నీళ్ళు అత్తమ్మ బాగుందా? అత్తమ్మ ఏదో పెట్టుకొని చూస్తానంటే నేను పెట్టాను, చూడు ఎంత బాగుందో. అత్తమ్మకి చేతులు వెనక్కి పోవు, అందువల్ల నేనుంటే నేను, లేదంటే మా తోడుకోడలు మాత్రమే వేయాలి. తను వేసుకోలేదు, లేకపోతే అలాగే పెట్టుకొని ఉంటుంది. అందువల్లనే ఎవరుంటే వాళ్ళు జడేస్తూ ఉంటాం అత్తమ్మకి. అంటే జడేస్తా కూడా చేయాలా? జడేస్తున్నాను అని చెప్తారా? ఏదా నేను ఇదా చెప్పు. చేతులు రెండు వెనక్కి బావు. సరే సరే, నువ్వే చెప్పు. నా రెండు చేతులు వెనక్కి బావమ్మా, జబ్బు వల్ల రక్తే పెట్టుకొని ఉంటాను మూడు నేకపోతే. అది జబ్బు కాదు, వయసు అయిపోతే చేతులు వెనక్కి రావు. దానివల్ల నువ్వు జడేసుకోలేకపోతున్నావు. అందువల్ల మీ చిన్న కాళ్ళు ఉంటే చిన్న కాళ్ళు, పెద్ద కాళ్ళు ఉంటే పెద్ద కాళ్ళు జడేస్తుంది. ఓకేనా? దానికి జబ్బు ఎందుకు? అంత కాదు, అందరూ వేసుకుంటా దాంతో వయసు నాకే ఇష్టమా? అందుకని ఒక ఇబ్బంది అమ్మ పోనీటైల్ కట్టుకుంటానంటే చాకుంటా నేను క్లిప్ తెచ్చుకుంటా. క్లిప్ తెచ్చి లూజ్ అయిపోతుంది. ఇబ్బంది అమ్మ క్లిప్ ఇచ్చేసి పోనీటైల్ కావాలంట లేదా క్లిప్ కావాలంట. ఓకే, క్లిప్ తెచ్చుకుంటే లూజు ఆ జుట్టు పనికిరాలా. అది మార్చేసి తెస్తాలని పోయి తన బొట్లు చేసేసుకుందా 25 రూపాయలు. రకరకాల బొట్లు తెచ్చుకొని నీకెందుకు నేను వేస్తాను జడ, లేకపోతే నా దగ్గర క్లిప్ వేస్తుంది. చిన్న క్లిప్పులు ఉన్నాయి. అత్తమ్మ జడ ఎంత సన్నగా ఉందో, దీనికోసం ఎంత తిప్పలో చూడండి. ఇది చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్. 71 చెప్పు. 71 నుంచి ఫ్రెండ్షిప్. మా వయసు తేడా ఉండదు, శ్రమ తేడా ఉండదు, కలర్ తేడా ఉండదు, కానీ ఫ్రెండ్లో మేమిద్దరం. 71లో నాకు పెద్ద కొడుకు పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు మేము 2 రోజులు విడిపోయినా మళ్ళీ కలుసుకుంటాం. పెద్ద కొడుకు అంటే మా ఆయన. 71 నుంచి మేము ఇప్పటి వరకు ఇంతవరకు ఇంకా సత్య వరకు కూడా మేము వదలం. అది మా కథ. నువ్వు చెప్పిస్తామా? మీ ఇద్దరి అనుబంధం ఎంతో చెప్పు. ఇద్దరం కలిసి టూర్కి పోతాము, అన్నీ తిరుగున్నాం. ఇప్పుడు ఎక్కడ నీ కుటుంబ సమస్యలు ఆమెతో పంచుకుంటావు, ఆమె కుటుంబ సమస్యలు నీతో పంచుకుంటుంది. ఇంకా మా ఇంట్లో ఆయన ఎప్పుడో ఈవే నీ గురువు అంటాడు. ఇష్టమా? చెప్పు. అంటే ఉంది. ఇది నుంచి మేము సినిమాలకు పోతా, మాకు మెడ్రాసులో సినిమాలకు పోయితా ఫ్రెండ్ అయినాము. అప్పటి నుంచి మేము మా ఊరు వెళ్ళే వాళ్ళు కూడా, ఆమె కూడా మా ఊరే, అప్పుడు కలుసుకొని అప్పటి నుంచి మేము ఒకటిగా ఉన్నాము. ఇప్పటి వరకు మేము ఏది ఒక ఇది లేదు. ఆయన కూడా వాళ్ళ ఇంటి కూడా బాగా చూసుకుంటారు, వాళ్ళ కొడుకులు అందరూ బాగా చూసుకుంటారు నన్ను. ఆయన చెప్పేమండి. మా అత్తమ్మకి పెద్ద కోడలు ఇష్టమా చిన్న కోడలు ఇష్టం? పెద్ద కోడలు అంటే నేను ఇష్టమో లేదు అది కనుక్కున్నాం. చెప్పు ఇష్టమా? నువ్వు చెప్పు, తర్వాత అత్తమ్మ అడుగుదాం. అది ఇద్దరు ఇష్టమే, ఇద్దరు ఇష్టమే, బానే ఉంటారు. నువ్వు చెప్పు. నాకేమో ఇద్దరే సొంతమే కాదు, ఇద్దరు పరాయి కొడలే, అన్నదమ్ముడు కూతుర్లే కాదు. అత్త సొంతం కాదని చెప్పు. ఇప్పుడు మేము కూడా సొంతమే కదా. నాకు ఇద్దరు సమానమే. ఏముందమ్మా, నేను మా పెద్ద కోడలు వేరే బెంగళూరులో ఉన్నది. నేను ఎప్పుడో ఒకసారి పోతాను. ఇద్దరు కోడలు అత్తమ్మకి ఇష్టం అంట. ఎంత ఇష్టమైనా చూడు, పరాయోళ్ళు అంటుంది. తర్వాత అత్తమ్మ కూతురు అంటే ఇష్టం కదా. అయ్యో నా కూతురు ఉంటే నేను నా సమస్యలన్నీ కూతురుతో చెప్పుకునేదాన్ని అంటది. ఇంకొకటి నేను గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్తమ్మ అఫెక్షన్ నాకు ఎప్పుడు కనిపించిందంటే, ఒకవేళ నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రీ నాకు ఇష్టం ఉండదు అనుకోండి, అయ్యో నిర్మల ఈ కర్రీ చిన్నదే అని నా కోసం వంకాయ ఇష్టం అని చెప్పి వంకాయ చేసి పెట్టేది. ఆకుకూర చేసినప్పుడు నేను ఆకుకూర తినను, అయినా ఇడ్లీ తిన్నప్పుడు నా కోసం దోశ పోసి పెట్టేది అని మీరు అనొచ్చు. ఎప్పుడు మీ అత్తమ్మ దగ్గర మీరు పని చేయించుకునేదానా, మీరు అత్తమ్మకి చేయరా అని చెప్పి. కానీ అత్తమ్మకి మేము పని చేసే టైం తొందరలో వస్తుందేమో, తర్వాత చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు రాకూడదని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, అత్తమ్మకి మేము వంట చేస్తే ఇష్టం ఉండదు, ఎందుకంటే కారాలు ఎక్కువ వేయాలా. అందువల్లనే మా మామయ్యకి అత్తమ్మకి గొడవలు కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్యలో ఇద్దరు గొడవలు తీర్చేది ఎందుకంటే కేవలం కారం. సో అత్తమ్మ మామయ్య గొడవలకు కారణం కారం. అత్తమ్మ కారం 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 కావాలా, మామయ్యకి అస్సలు కారం. ఒకరోజు చేపల కూర కారంగా చేస్తే ఎత్తుపోయి గోడవతలు బారేసేసాడంట. అయ్యో నా చేపలన్నీ పోయాయి. ఎందుకంటే ఇంకొకసారి అలా కారం వేయదని
సో ఇప్పుడు మా విషయంలో కూడా వచ్చి అత్తమ్మ నిర్మల కారం వేయదు, ఉప్పు వేయదు అని చెప్పి నన్ను, ఆయిల్ వేయదు అని చెప్పి నన్ను తిడుతూ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరుకి వెళ్తుంది అత్తమ్మ. 2 రోజుల్లో నేను మళ్ళీ విలేజ్ నుంచి బెంగళూరుకి పోతాను. సో అత్తమ్మ పూజకి ప్రణవ్కి వంట చేయబోతుంది. సో మనం వచ్చినాక అక్కడ అత్తమ్మతో వంటలు ఎలా ఉన్నాయి, ఎలా కారకారంగా చేస్తుందో చూపిస్తాను. దానికి కూడా అనుకోవచ్చా అత్తమ్మ దగ్గర మీరు ఎందుకు చూపిస్తున్నారు, మీరే చేయొచ్చు కదా అని. కారణం ఇదే, మేము చేస్తే అత్తమ్మకి నచ్చవు కాబట్టి. ఆమెకు కూడా ఏంటంటే ఖాళీగా కూర్చోమన్నాడు ఇష్టం ఉండదు. కొంతమంది అనుకుంటారు కదా పని వీళ్ళందరూ చేసి పెడితే మేము కూర్చొని హ్యాపీగా ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ అత్తమ్మ మాత్రం ఎప్పుడు నేను కూర్చొని ఉండాలి, మీరు నాకు చేసి పెట్టాలనే ఇదే లేదు. వంటకు వదిలేస్తే చాలా అని హ్యాపీగా చేసుకుంటూ ఉంటుంది. ఇది మా అత్తమ్మ గురించి. ఇంక వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి కూడా విన్నారు కదా. కారం కాడే వీళ్ళ గొడవలు తీర్చే కిష్టమ్మ. మీరు అనొచ్చు పెద్ద ఎందుకు కిష్టమ్మ అంటున్నారని. నాకు చాలా ఇష్టం కిష్ట అమ్మ, అట్లా అనుకోండి, మళ్ళీ తప్పుగా అనుకోకండి. సో ఈ అత్తమ్మ ఫ్రెండ్ కూడా నాకు చాలా ఇష్టం, మాతో కూడా చాలా అఫెక్షన్ గా ఉంటది. ఇప్పుడు మనం బెంగళూరు కూడా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు బెంగళూరుకి. అక్కడ ఇద్దరు రచ్చరచ్చగా వంట చేస్తారు. ఈమె ఇంకా ఎక్స్పర్ట్, ఈమె పరోటా చేస్తది. పిల్లలు ఇంకొకటి ఏంటంటే పూజీ ప్రణవ్ ఏదైనా అడిగా కూడా ఈమె వెంటనే చేసి పెడుతుంది. అత్తమ్మ కొన్ని రావు, ఈమెతే ఫుల్ ఏది అడిగినా ఎక్స్పర్ట్ అన్నమాట. ఈమె దగ్గర మనం చాలా వంటలు చూడాలా. సో అవన్నీ కూడా మనం బెంగళూరు పోయిన తర్వాత చేసి మీకు చూపిస్తాను. ఈ చలి అంట బెంగళూరుకి రమ్మంటే అమ్మో చలి నేను రాను మీ ఊరికి అంటుంది. సో అత్తమ్మకు తోడుగా ఈయన కూడా బాగుంటున్నాను. ఇప్పుడు ఒక 2 days నేను విలేజ్ లో ఉండొద్దామని. ఇంకేమన్నా మాట్లాడతావా చెప్పు. తర్వాత మా మునిమన వాళ్ళు కూడా మా నానమ్మ మా జేజవ్వ ఇలా ఉండేది అని చెప్పుకోవాలి కదా. సో దండ నీకు బాగా సూట్, అత్తమ్మకు దండ బాగా సూట్ అయిపోయింది కదా. అత్తమ్మకి చాలా ఇష్టం ఇలా హెవీగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అత్తమ్మ దగ్గర ఒక నాను బ్లూ సెట్ ఉంది, చాలా బాగుంటది. నాన్ అయితే ఇప్పుడు షోరూమ్ లో నుంచి తెచ్చిన పీస్ లాగా ఉంటది, కానీ దానికి కమ్మలు కూడా బాగుంటాయి, బాగా ఎక్కడ దాకా ఎలాడుతా ఉంటాయి అనమాట. బాగుంటాయి. బ్లూ సెట్ కి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నా పెళ్ళప్పుడు శారీ. దీనికి ఇది ఇక్కత్ మెటీరియల్ వేసి చిన్ని మేక్ ఓవర్ చేసింది. బాగుందా ఇది? చూడండి ఒకసారి. ఇది అత్తమ్మ చెన్నైలో ఉన్నప్పుడు చేసే పనులు అనమాట. మాకు ఇంటి చుట్టూ టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, మీరు చాలా వీడియోలో చూసుకుంటారు. ఆ టెంకాయ ఆకులు ఎండబెట్టి అత్తమ్మ వాటిని కూడా టెంకాయ పుల్లలు చీపురుగట్లు చేస్తుంది ఖాళీగా ఉండేటప్పుడు. చేసి ఆ మిగిలిన వేస్టేజ్ కూడా పడేయకుండా పొయ్యిలో నీళ్ళు కాస్తాం కదా అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఏది కూడా వేస్ట్ చేయడం అత్తమ్మకి ఇష్టం ఉండదు. చూసారా, ఈ విధంగా మడిచి దానిలో మంటలో పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు అత్తమ్మకి ప్రణవ్ చెన్నైలో ఉన్నాడు. ఇప్పుడు వాడు అత్తమ్మకి కాళ్ళు నొప్పులంట, దానికోసం వాడి ఫ్రెండ్తో మసాజ్ చేపిస్తున్నాడు. నువ్వుల నూనె లైట్గా గోరువెచ్చగా కాసి ఈ విధంగా మసాజ్ చేసినట్లయితే కాళ్ళు నొప్పులు బాగా రిలీఫ్ అవుతుందంట. అది ఎలానో మీరు చూసేయండి. సో ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్, మన నాన్నకి నా ఫ్రెండ్ మసాజ్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు మసాజ్ చేస్తున్నాడు. ఇది నూనె సో ఇప్పుడు కాళ్ళకి పోస్తున్నాడు అనమాట. చూద్దాం ఏం చేస్తాడో. अबे इसको भी उस पे रखना. हाँ ఈరోజు వద్దులు, రేపు చేద్దాం. రేపు చేసుకుందాం, ఏముంది. రేపు చేసుకున్నాం, శనివారం తినాం మేము. సో మా నాన్నమ్మ నేను పోయే లోపల చికెన్ చేసి పెట్టాలంటుంది. మటన్ బిర్యానీ. ఓకే ఓకే. మా బాబాయ్కి నేను చేసే మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో నాన్నమ్మ ఏమంటే నేను తెచ్చి పెడతాను, చేసి పెట్టి ఉంటుంది.
చదివించినట్టు ఉన్నారా? ఏదో కష్టపడుతున్నాడు పిల్లోడు, కానీ చూద్దాం. వేడి వేడి నీళ్ళు పోసుకుంటా అది ఎప్పుడే నేను ఎప్పుడేం చెప్పాను. ఇప్పుడన్నా వచ్చితే చదివించినట్టు మీరు ఆయన చదువుతుంటా ఉత్తరాన్ని చదివించినట్టు ఉంటుంది. వచ్చితే నాకు ఉత్తరా అంటే నా మనం ఉన్నారు తిట్టాడు ఇట్టు ఉత్తరా అంటే ఎవరు వచ్చినాడా? కాళ్ళు ఉత్తరా ఎప్పుడు కూడా అయితే ఇప్పుడు తగ్గి చదువుతాడు కట్ట ఉత్తరం తగ్గదా చాలా తిప్పేశాడు నన్ను అని చెప్పినాడు. కాళ్ళు తిప్పేశాడు అన్నాడు. ఇంకా లేవలేదు ఆయన. తిన్నాడు అన్న हाँ, तू थोड़ा थोड़ा प्रेशर डाल के देखो, पूछो अगर మా వాడు కొంచెం గట్టిగా వస్తాడంట. అది నీకు ఎంత నొప్పి పడితే అంత చెప్పమండి. ठीक है तुम दबाओ भाई, अगर दर्द हो रहा है तो बोलने के लिए बोला है मैंने. నిద్ర వస్తుందా అట్ట? చాలు కదమ్మా, ఇంకొంచెం గట్టిగా అవుతామంటావా? ఇంకొంచెం గట్టిగా అవుతామంటావా? చాలా వస్తుంది బాగానే ఉంది తగ్గించినట్టు అన్నీ ఎప్పుడుగానే ఉంటాయి. నేను తట్ట చేయను. बोल रही है कि पैर दर्द होता ही है, पर उसको ज़्यादा ध्यान नहीं देता हूँ, मैं काम करता ही रहता हूँ अपना. इलांटा वाले చాలా తక్కువ చూసారా? हाँ हाँ ठीक है, सही है, बोलते कि अच्छा लग रहा है.